మానసిక శాస్త్రాన్ని అవపోసన పట్టిన చాణక్యుడు 7 లక్షణాలు కలిగిన అమ్మాయిల గురించి చెప్పాడు. ఆ లక్షణాలలో ఏ ఒక్క లక్షణం ఉన్నా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని చాణక్యుడు చెప్పాడు. ఆ లక్షణాల గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, మన పెద్దలు ఏదైనా సంబంధాన్ని చూసినప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంటారు. ఈ రోజుల్లో మరి 7 తరాలని చూడడం కష్టం గాని కనీసం పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తల్లిదండ్రుల ప్రవర్తనను, ఆమె కుటుంబ నేపథ్యాన్ని చూడాలి. ఆమె తల్లిదండ్రులు సత్ప్రవర్తన కలిగి మంచి కుటుంబ విలువలు కలిగిన వారైతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో ఎటువంటి అభ్యంతరాన్ని చెప్పకూడదు. అదే ఒకవేళ ఆ అమ్మాయి చాలా అందంగా ఉన్నా ఆమె తల్లిదండ్రుల ప్రవర్తన, కుటుంబ నేపథ్యం బాగా లేకపోతే వెంటనే ఆమెని వద్దని చెప్పండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలాంటి వాతావరణంలో పెరిగిన అమ్మాయి పెళ్ళైన తర్వాత మీతో కూడా అదే విధంగా ప్రవర్తిస్తుంది. నెంబర్ 2, బయట ఎన్నో రకాల సమస్యలున్నా ఇంటికి రాగానే ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. మరి ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటే ఆ ఇల్లు శుభ్రంగా మరియు అందంగా అలంకరించి ఉండాలి. అలా ఉన్న ఇంట్లోకి వెళ్ళగానే మనసుకు ప్రశాంతత కలిగి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోగలుగుతారు. ఒకవేళ ఆ ఇల్లు చిన్నదిగా ఉండి ఆ ఇంట్లో వస్తువులు చిందరి బందరిగా ఉంటే మీకు మరింత చికాకు పుట్టి ఉన్న ప్రశాంతత కూడా కోల్పోతారు. మరి ఇల్లంతా శుభ్రంగా అందంగా ఉండాలంటే మీరు చేసుకోబోయే అమ్మాయికి ఇంటి పని, వంట పని బాగా తెలిసుండాలి. అలా కాని పక్షంలో మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందువల్ల మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఇవన్నీ పనులు సరిగ్గా వస్తాయో లేవో తెలుసుకోండి. నెంబర్ 3, సాధారణంగా చాలా మంది అమ్మాయిలు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. తాము అందంగా కనపడాలని ఎప్పుడూ తహతహలాడుతారు. అలా ఉండడం తప్పు కాదు, కానీ అందమే ప్రపంచంగా బతికే అమ్మాయిల జోలికి వెళ్లడం మంచిది కాదని చాణక్యుడు చెబుతున్నారు. ఎందుకంటే అలాంటి అమ్మాయిలు ఎప్పుడూ తాము అందంగా ఉండాలనే కోరికతో పాటు తమ చుట్టూ ఉన్న ప్రతిదీ అందంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి అమ్మాయిలు అందం మీద పెట్టే శ్రద్ధ మరి దేని మీద పెట్టరు. అనుకోని పరిస్థితులలో మీకు ఏదైనా ప్రమాదం జరిగి మీరు అందవిహీనులైతే మిమ్మల్ని వెంటనే వదిలేయటానికి కూడా ఈ అమ్మాయిలు సిద్ధపడతారు. పెళ్ళంటే 2 మనసుల కలయిక. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అంత అందంగా లేకపోయినా ఆమె మనసు మంచిదైతే మీ జీవితం సుఖంగా ఉంటుంది. అదే విధంగా అందం మరియు మంచి మనసున్న అమ్మాయి దొరికితే మీరు ఏది ఆలోచించకుండా ఓకే చెప్పేయండి. నెంబర్ 4, మీకు ఒక అందమైన అమ్మాయితో పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారి ఆ ప్రేమను పెళ్లి దాకా తీసుకువెళ్లాలనుకునే ముందు ఆ అమ్మాయి అందంతో పాటు ఆ అమ్మాయి గుణాలను కూడా బాగా పరిశీలించండి. ముఖ్యంగా మీతో ఎంత నమ్మకంగా ప్రవర్తిస్తుందో గమనించండి. ఆ అమ్మాయి మీతో నిజాయితీగా ఉండి అబద్ధాలను ఆడకుండా ఉంటే అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవటంలో ఎటువంటి ఆలోచనను పెట్టుకోకండి. అలా కాకుండా మీతో ఎప్పుడు అబద్ధాలు చెబుతూ ఉంటే ఆ అమ్మాయిని రిజెక్ట్ చేయండి. ప్రేమలో ఉన్నప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా తీయగా ఉంటాయి, కానీ పెళ్ళైన తర్వాత అలాంటి అబద్ధాలు ఎన్నో సమస్యలను తెచ్చిపెడతాయి. అందువల్ల అబద్ధాలాడని అమ్మాయిలను ఎంచుకొని పెళ్లి చేసుకోండి. నెంబర్ 5, ఏ అమ్మాయి అయినా ప్రతి చిన్న విషయాలకు మీతో గొడవ పడడం చేస్తే అటువంటి అమ్మాయిల జోలికి వెళ్లడం మంచిది కాదంటున్నారు చాణక్యుడు. ఎందుకంటే వీరికి తాము అనుకున్న పని జరగటానికి, తాము అనుకున్నది దక్కించుకోవటానికి, తమతో ఉండే వారిని తమ అదుపులో ఉంచుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు, ఎంతటి గొడవకైనా సిద్ధపడతారు. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇక మీ జీవితం మొత్తం నరకంలా ఉంటుంది. నెంబర్ 6, మన హైందవ ధర్మంలో దైవారాధన చేయటానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి కొలవడం వల్ల మనకి మంచి బుద్ధి కలిగి మన కుటుంబీకులతో, మన చుట్టుపక్కల వారితో మంచి నడవడికతో ప్రవర్తించి మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతాం. అందువల్ల ప్రతి అమ్మాయికి దైవభక్తి ఉండాలి. అలా ఉన్న అమ్మాయిలు తమతో పాటు తమ ఇంటి వారికి మంచి పేరును సంపాదించగలుగుతుంది. దైవభక్తి లేని అమ్మాయిలు జీవితంలో దేనికి విలువనివ్వక ప్రతి విషయంలోనూ గొడవలు పడి వారి జీవితంతో పాటు తమ భాగస్వామి జీవితాన్ని కూడా నాశనం చేస్తారు. అందువల్ల దైవారాధన చెయ్యని అమ్మాయిలను వీలైనంత వరకు దూరంగా పెట్టండి. నెంబర్ 7,
ప్రతి అమ్మాయి తన కుటుంబంతో విశ్వాసంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులలోనైనా తన కుటుంబానికి విధేయురాలుగా ఉంటూ వారికి వెన్నుదన్నుగా నిలబడే అమ్మాయిలను పెళ్లి చేసుకోవడంలో ఎలాంటి సందేహాలను పెట్టుకోవలసిన అవసరం లేదంటున్నారు చాణక్యుడు. అంతేకాకుండా తనతో పాటు ఉన్నవారు ఏమైపోయినా పర్వాలేదు కానీ తన మాత్రమే సుఖంగా ఉండాలనే ఆలోచన కలిగి ఉన్న అమ్మాయిలను ఎలాంటి పరిస్థితులలోనూ పెళ్లి చేసుకోకూడదు. అలాంటి అమ్మాయిలు తనను కన్నవారి దగ్గరే విశ్వాసంగా ఉండలేకపోతే అలాంటి స్త్రీలు ఏ సమయంలోనైనా మిమ్మల్ని మోసం చేయవచ్చు. మీరు పెళ్లి చేసుకునే ముందు చాణక్యుడు చెప్పిన ఈ 7 సూత్రాలను దృష్టిలో పెట్టుకుంటే మీ జీవితం అప్పుడు సుఖంగా ఉంటుంది. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.